రైతే రాజు ఛానల్కు స్వాగతం. రైతులకు వీక్షకులకు నమస్కారం. ఇక ఈరోజు మధ్యాహ్నం 3:20 వికోటా మార్కెట్లో ఏఎంసీ మార్కెట్లో విక్రయించిన కూరగాయల ధరలు ఎలా ఉన్నాయండి? వికోటా మార్కెట్లో ఈరోజు వైట్ బీన్స్ కిలో 40 నుండి 52 రూపాయలు, పెన్సిల్ బీన్స్ కిలో 50 నుండి 62 రూపాయలు, బెల్ట్ చిక్కుడ కిలో 30 నుండి 47 రూపాయలు, సన్న చిక్కుడ కిలో 45 రూపాయలు, అలసంద కిలో 45 రూపాయలు, బెండకాయలు కిలో టాప్ నెంబర్ 1 క్వాలిటీ ఉంటే 25 రూపాయలు, పాల్యం వంకాయ కిలో 20 నుండి 33, 34 రూపాయలు, బెస్ట్ ఉంటే వరి వంకాయ కిలో 33 రూపాయలు, ఉజాలా వంకాయ కిలో 30 రూపాయలు, క్యారెట్ కిలో 20 నుండి 40 రూపాయలు, బీట్రూట్ కిలో 20 నుండి 35 రూపాయలు, ముల్లంగి కిలో 10 నుండి 18 రూపాయలు, సొరకాయ కిలో 18 రూపాయలు, దోసకాయ టాప్ నెంబర్ 1 క్వాలిటీ వచ్చేసి 18 కేజీలు వచ్చేసి 550 రూపాయల నుండి 600 రూపాయల దాకా పలకడం అయితే జరిగింది. ఇక టమాటో విషయానికి వస్తే 50 రూపాయలతో నుండి 250 రూపాయల దాకా 15 కేజీలు A1 రేట్ నాటి టమాటో వికోటా మార్కెట్లో అమ్మడం అయితే జరిగింది. ముళ్ళు కాకర పెద్ద కాకర కిలో 45 రూపాయలు, పన్నీర్ కాకర కిలో 45 నుండి 50 రూపాయలు క్వాలిటీ బట్టి అమ్మడం అయితే జరిగింది. పచ్చిమిరపకాయ కిలో 50 నుండి 55 రూపాయలు. ఇక క్యాబేజ్ విషయానికి వస్తే 35 కేజీల క్యాబేజ్ బస్తా 350 రూపాయలు. ఇక కాలీఫ్లవర్ విషయానికి వస్తే 21 పీసుల కాలీఫ్లవర్ బస్తా టాప్ నెంబర్ 1 క్వాలిటీ ఉంటే 200 నుండి 280 రూపాయల దాకా పలకడం అయితే జరిగింది. బీరకాయ కిలో 40 రూపాయలు, ఉర్లగడ్డలు స్టోరేజ్ గడ్డలు 700 నుండి 750 రూపాయలు, హైబ్రిడ్ అనపకాయలు కిలో 50 రూపాయలు, గుమ్మిడికాయ కిలో 10 రూపాయలు, స్వీట్ కార్న్ కిలో టాప్ నెంబర్ 1 క్వాలిటీ ఉంటే 15 నుండి 25 రూపాయలు, స్వీట్ పొటాటో కిలో 15 నుండి 25 రూపాయల దాకా పలకడం అయితే జరిగింది. ఇక అలసంద కిలో 45 రూపాయల దాకా పలకడం అయితే జరిగింది. ఇక 10 కట్ల నాటి కొత్తిమీర వచ్చేసి 250 రూపాయలు, బెస్ట్ ఉంటే టాప్ నెంబర్ 1 క్వాలిటీ ఉంటే 250 రూపాయలు. ఇక హైబ్రిడ్ వచ్చేసి 150 రూపాయల దాకా పలకడం అయితే జరిగింది. ఇవన్నీ ఈరోజు వికోటా మార్కెట్లో విక్రయించిన వివిధ రకాలైనటువంటి టాప్ కూరగాయల ధరలు. మరిన్ని అప్డేట్స్ కోసం రైతే రాజు ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మేము పంపే వ్యవసాయ సమాచారం అంతా కూడా మీ మొబైల్ నోటిఫికేషన్ ద్వారా పొందండి. గమనిక, మీరు తెచ్చే కూరగాయల క్వాలిటీ గ్రేడింగ్ బట్టినే వికోటా ఏఎంసీ మార్కెట్లో రేట్లు విక్రయించబడతాయి. వీలైనంత వరకు క్వాలిటీ మరియు గ్రేడింగ్ పద్ధతిని పాటిస్తే ధరలు ఎక్కువగా అమ్మే అవకాశాలు అయితే ఉంటాయని ఇటు మార్కెట్ విశేషాలు వ్యాపారస్తులు కూడా రైతులకు అవగాహన చేయమని మన ఛానల్ ద్వారా చెప్పడం అయితే జరిగింది. అలాగే గ్రేడింగ్ పద్ధతిని పాటిస్తే ధరలు ఎక్కువగా అమ్మే అవకాశాలు అయితే కూడా ఉంటాయని మార్కెట్ విశేషాలు మన ఛానల్ ద్వారా రైతులకు అవగాహన కల్పించడం అయితే జరుగుతుంది. ఇంతవరకు ఎవరైతే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోలేదో ఈ వీడియో చూసిన తర్వాత సబ్స్క్రైబ్ చేసుకుని లైక్ చేసి షేర్ చేయడం మాత్రం మర్చిపోకండి. నమస్కారం. ఇక ప్రతిరోజు వికోటా మార్కెట్లో ఉదయం 7 గంటలకి ఒక యాక్షన్ అవుతుంది, 10 గంటలకి టమాటో యాక్షన్ జరుగుతుంది. ఇక 3:10 వికోటా మార్కెట్లో తరకారీ యాక్షన్ నడవబడుతుంది. నమస్కారం.